అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందామా? ఇద్దరూ బయటకి వచ్చారు. అమర ఆటో అట్టి పెట్టుకుంది. ఆటోలో స్టేషన్కి వచ్చేశారు. అప్పటికే ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది. అమర బెర్త్ రిజర్వేషన్ ఇదివరకే చేసేసింది. గబగబా తనది ఫణిది పేర్లు ఉన్న బోగిలోకి ఎక్కి కొడుకుని ఎక్కమని తొందర చేసింది. రైల్లో కూర్చున్నారు ఇద్దరు. అమర కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకొని కూర్చుంది. ఫణి ముఖం చూస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ క్షణం నిజంగా వచ్చిందా, కలకంటుందా అనిపిస్తుంది. ఫణి తల్లి చెయ్యి పట్టుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న ఈ బయట ప్రపంచానికి సుదూరంగా కనిపిస్తున్న జైలు కూడా అర్థం లేని క్షితిజ రేఖని గమనిస్తున్నాడు. అతని ముఖం చిరునవ్వుతో ప్రసన్నంగా ఉంది. అతను జైలు జీవితం నుంచి విడుదలైన వాళ్ళ లేడు. ఆ ముఖంలో అలజడే లేదు. ఏ మారుమూల ఉన్నా తన ప్రపంచం తను సృష్టించుకోగల స్థిరచిత్తం గల కుర్రాడిలా ఉన్నాడు. ట్రైన్ హైదరాబాద్ పొలిమేరలు దాటేస్తుంది. కూ అంటూ కూత వేస్తూ పరుగు తీస్తుంది. అమరకి కళ్ళని లాపుకోవడం కష్టంగా ఉంది. ఈ పాటికి కృష్ణ చైతన్య ఇంటికి వచ్చి ఉంటాడు. దీపు వచ్చి ఉంటుంది. తను కావాలనే ఉత్తరం అతనికి కనిపించకుండా అతని దిండి కింద పెట్టింది. ఉత్తరం వాళ్ళు అప్పుడే చూడరు. చూసేసరికి దూరంగా వెళ్ళిపోతుంది తను. అమ్మా, ఫణి పిలిచాడు. అతని కంఠం ఇంకా అలవాటు కాలేదు. ఎవరో అపరిచితుల కంఠంలా ఉంది. దేనికైనా బాధపడుతున్నావా? మృదుగా అడిగాడు. లేదు నాన్న, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చెప్పానుగా, ఈ క్షణం చూస్తానని అనుకోలేదు. దీనికోసమే బతికి ఉన్నాను అనిపిస్తుంది. చాలా బాధపడి ఉంటావు అవునా? ఫణి తల్లి చేతిని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. అమర వెంటనే అవునని తల ఊపలేకపోయింది. ఫణి చెబుతున్నాడు. ఇక బాధలేవి ఉండవమ్మా, నేను వచ్చేసానుగా, అంతా నేను చూసుకుంటాను. నాకు తెలుసమ్మా, నువ్వు చాలా బాధపడ్డావు. ఫణి, అమర ఏడ్చేసింది. ఫణి తల్లి తలను భుజం మీదకి ఆనించుకున్నాడు. వద్దమ్మా, అతను పెద్ద మనిషిలా, వ్యక్తిత్వం వచ్చిన పిల్లాడిలా తల్లిని అనునయిస్తున్నాడు. కళ్ళు తుడిచాడు. నీ బాధ నాకు తెలుసునమ్మా. నాకు నువ్వు రాసిన ఉత్తరాల్లో అది స్పష్టంగా అర్థమైంది. వాటిని చదువుతుంటే బోస్టన్ స్కూల్లో ఉంది నేను కాదు, నువ్వు అనిపించేది. నాతోటి పిల్లల జీవితాల గురించి విన్న తర్వాత నాకు నువ్వు ఉండడం ఎంత అదృష్టమో అర్థమయ్యింది. నేను పడుకునేటప్పుడు రోజు నా ఈ దేవుడిని, మా అమ్మని చల్లగా చూడు తండ్రి అని ప్రార్థించేవాడిని అంటూ జేబులోంచి ఆంజనేయ స్వామి బొమ్మ తీసి చూపించాడు. అమరకి అది చూడగానే ఇంకా ఏడుపు వచ్చేసింది. మనం దరిద్రం అనుభవించినా అది ఎంత సుఖమయ ప్రపంచం అమ్మా. ఆ ఇల్లు గుర్తుకు వస్తే నాకు స్వర్గంలా ఉంటుంది. నువ్వు, నేను, నానమ్మ. వద్దమ్మా, ఏడవకు, అందరూ మనల్నే చూస్తున్నారు. ఇప్పుడు ఏమైందమ్మా? నన్ను వాళ్ళు ఉరి తీయలేదుగా. కొద్ది సంవత్సరాలు బోస్టన్ స్కూల్లో ఉంచారు. అమర చప్పున కొడుకు నోరు చేతితో గట్టిగా మూసింది. అందరూ చూస్తుండటంతో ఫణి మెల్లగా మృదువుగా తల్లి చేతిని విడిపించుకున్నాడు. ఫణి చిరునవ్వుతో అన్నాడు. భయపడుతున్నావా అమ్మా? 4 నెలలు ఆ కటకటాల మధ్య ఉంటే భయం అనేదే పోతుంది. అయినా మన చేతుల్లో ఏది లేదని, అంతా ఆ భగవంతుని చేతుల్లోనే ఉందని, మనం ఆయన చేతుల్లో బొమ్మలమని చెప్పారమ్మా. ఆయన ఎవర్రా ఆయన? జైల్లో ఉన్నా నేను ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. ఎక్కడుంటారు ఆయన? ఇప్పుడు మద్రాసులోనే ఉండవచ్చు. మనం కూడా అక్కడికే వెళ్తున్నాం అన్నాడు ఫణి సంతోషంగా. నాకు చూపించరా, నేను చేతులు జోడించి నమస్కరించుకుంటాను, కృతజ్ఞతలు చెప్పుకుంటాను అంది. అలాగే అమ్మా అన్నాడు. రైలు వెళ్తుంది. అమర తల ఫణి భుజానికి ఆని ఉంది. అమర చెయ్యి ఫణి చేతుల్లో ఉంది. ఆ స్పర్శ మనస్సుకు కూడా ధైర్యం, తృప్తి, ఆనందం ఇస్తుంది. కానీ అమర హృదయాంతరాల్లో మళ్ళా ఏదో చెప్పలేని శూన్యత. ఫణి బయట టప్ టప్ అని పడుతున్న వాన చినుకుల్ని చూస్తున్నాడు. రాత్రి మధ్యలోనే వాన ముసురుగా పట్టుకుంది. అమర కొడుకు ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. నువ్వు పడుకో ఫణి అంది. వద్దమ్మా, ఇలా జనం, స్వేచ్ఛ, ఈ రైలు కదలిక చూస్తుంటే ఆగిపోయిన నా జీవితం మళ్ళా జీవంతో కదులుతున్నట్లుంది.
మరీ మరీ వినాలనిపిస్తుంది. నువ్వు పడుకోమ్మా. తల్లికి దుప్పటి సర్ది తల నిమిరాడు. అమరకి ఫణి ఒడి కన్నతల్లి ఒడిలో ప్రశాంతంగా ఉంది. ట్రైన్ మద్రాసు చేరుకునేసరికి వాన బాగా పడుతుంది. ఆకాశం మబ్బులతో మూసుకుపోయినట్లుంది. తెల్లవారిన రోడ్ల మీద లైట్లు ఇంకా వెలుగుతున్నాయి. ట్రైన్ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినట్లుగా పెద్దగా ఊపిరి వదులుతూ స్టేషన్లోకి వచ్చి ఆగింది. అందరూ గుమ్మం దగ్గర గుమిగూడారు. వాళ్ళని దిగని అమ్మా అన్నాడు ఫణి. అందరూ దిగేశారు. ఫణి తల్లి బ్యాగ్ తీసుకున్నాడు. వాన బాగా పడుతుంది. తను రైలు నుంచి దిగి తల్లి దిగడానికి చెయ్యి అందించాడు. నా కోసం ఆయన స్టేషన్కి వస్తారమ్మా అన్నాడు. అలాగా అంది. స్టేషన్ అంతా గొడుగులమయంగా ఉంది. ఫణి బ్యాగు పట్టుకుని తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుని వస్తున్నాడు. అమర కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవడంలో కొడుకు ఎక్కడ అవాస్తవంగా ఒక ఆలోచనగా మాత్రమే మాయమైపోతాడేమోనని భయం. అమరకి కొడుకుతో కలిసి ఇలా నడుస్తుంటే ఇంకేం చేయాలి, ఎక్కడ ఉండాలి అనే భవిష్యత్తును గురించి బెంగే అనిపించడం లేదు. ఫణి పెద్దవాడయ్యాడు. అన్నీ చూసుకునే వ్యక్తిత్వం వచ్చేసింది. అది రైల్లో నుంచి తనని దింపడంతోనే అర్థమైపోయింది. రామ్మ ఫణి తీసుకువస్తున్నాడు. ఇరుగోనమ్మ చూపించాడు. వాన చినుకులకి ముక్కు చిట్లిస్తూ తలెత్తి నమస్కరించబోతున్న అమర హఠాత్తుగా ఆగిపోయింది. తను చూస్తున్నది కలో నిజమో అస్సలు అర్థం కాలేదు. ఎదురుగా కృష్ణ చైతన్య గొడుగు వేసుకొని దీపుని ఎత్తుకొని నిలబడి ఉన్నాడు. అమర కంగారు పడిపోయింది, తడబడింది. ముఖంలో భయాందోళనలు ముప్పురిగొన్నాయి. నేను రైల్లో చెప్పిన వ్యక్తి ఈయనేనమ్మా. మా డాడీ కృతజ్ఞతలు చెప్తానన్నావుగా అన్నాడు ఫణి. అమర భయంగా దీపుని చూడగానే ఒక అడుగు వెనక్కి వేసింది. ఫణి ఏం చెప్పాలో నోటమాట రావడం లేదు. దీపురా పెద్దదాని అయ్యావా? ఫణి చేతులు చాస్తున్నాడు. దీపు దూకినట్టే వచ్చింది. అన్నయ్య మరే డాడీ నేను రాత్రి ప్లేన్ ఎక్కి వచ్చేసాం. నువ్వు మమ్మీ రైల్లో వస్తున్నారని డాడీ చెప్పారు. అమ్మాయి ఎందుకు అట్లా ఏడుస్తుంది? మమ్మీ దీపు ఫణి దగ్గర నుంచి తల్లి భుజం మీద చెయ్యి వేసి గడ్డం పట్టుకొని ఇటు తిప్పింది. వాన వస్తుంటే రైల్లో భయం వేసిందా అంది. అమర అయోమయంగా కృష్ణ చైతన్య వైపే చూస్తుంది. ఫణి కృష్ణ చైతన్య చేతిలో గొడుగు తీసుకున్నాడు. డాడీ మీరు అమ్మాయి గొడుగులో నడవండి, నేను పట్టుకుంటాను అంటూ ఇద్దరికీ కలిపి గొడుగు పట్టుకున్నాడు. కృష్ణ అమర హృదయాంజలి ఘటిస్తున్నట్టు చేతులు జోడించింది. ఏడుపు వచ్చేసింది. కృష్ణ అమర భుజాల చుట్టూ చేయి వేసి లేపాడు. తలని భుజాల కానించుకొని అనునయించాడు. తనతో తీసుకువెళ్తూ ఏం చేయను అమరా, నాకు ఫణి నువ్వు ఇద్దరూ కావాలి. నేను నిన్ను పెళ్లి చేసుకున్న రోజునే ఫణి మీద తండ్రిగా నాకు అధికారం ఇచ్చేసావు నువ్వు అన్నాడు. అందరూ స్టేషన్ బయటికి వచ్చారు. డ్రైవర్ కార్ని దగ్గరికి తీసుకువచ్చాడు. ఫణి దీపుని ఎత్తుకొని కబుర్లు చెప్తూ ముందు సీట్లో ఎక్కాడు. అమరను తీసుకొని కృష్ణ చైతన్య వెనుక సీట్లో ఎక్కాడు. అమర అంటోంది, కానీ మీరు ఫణి? అమర నేను ఫణిని ఎప్పుడు కలుస్తూనే ఉన్నాను. నువ్వు నేను ఆంధ్రప్రదేశ్ బాలబాలికల సంక్షేమ నిధి ట్రస్ట్ ప్రెసిడెంట్ని అన్నమాట మర్చిపోయావు. మేము ఆ ట్రస్ట్ పరంగా కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి భవిష్యత్తుకి సహాయం చేస్తాం. అందులో బోస్టన్ స్కూల్లో పిల్లల్ని కూడా ఏటా 4-5 దత్తత తీసుకుంటాం. నేను ఫణి అరెస్ట్ అయిన సంవత్సరమే దత్తత తీసుకున్నాను. ఆ ట్రస్ట్ ఫౌండర్ మేయర్ని, దాన్ని అభివృద్ధి చేసిన వాడిని. ఫణిని దత్తత తీసుకోవడం నాకేం కష్టం కాలేదు. అప్పుడప్పుడు నేను దీపు వెళ్తుండే వాళ్ళం. దీపుకి అన్నని ఇంటికి తీసుకువచ్చే వరకు అమ్మకి చెప్పవద్దు, సర్ప్రైజ్ చేద్దామంటే ఊరుకుంది. ఫణికి జరిగిన అన్యాయం సరిచేయాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోగానే తండ్రిగా నాకు ఫణి మీద అధికారం వచ్చేసింది. నిన్ను పెళ్లి చేసుకున్నానని అప్పుడే చెప్పేశాను. ఇది నీకు తెలియటం ఇష్టం లేదని మీ అమ్మ మనసు అర్థం చేసుకుని ఆ విషయం ఎత్తవద్దని ఫణికి చెప్పేశాను. మీ రుణం ఎలా తీర్చుకోను అతను భుజం మీద తల ఆనిస్తూ అంది. అమర హృదయానికి సంకల్లి తగిన ఆనంద స్వేచ్ఛ. నా ఈ పిల్లలిద్దరినీ పక్షపాతం లేకుండా పెంచి పెద్ద చేస్తే చాలు చిరునవ్వుతో అన్నాడు కృష్ణ చైతన్య. ఫణి ఆనందంగా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగే జనాల్ని కళ్ళారా చూస్తున్నాడు. పక్కనే ఉన్న దేవుళ్ళ లాంటి భర్తని, ఫణిని, ఫణి ఒళ్ళో చేరి కబుర్లు చెప్తున్న దీపును చూస్తుంటే అమరకి హాయిగా అనిపిస్తుంది. ఫణి చెప్పింది నిజం. జైలు నుండి విడుదల పొందింది ఫణి కాదు, తన హృదయం అనిపిస్తుంది. కథ సమాప్తం.